నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదరేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత కామేయవనం నుంచి పాండవులు ద్వైతవనానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఒక ఆశ్రమంలో ఉన్న సందర్భంలో చిరంజీవి మహానుభావుడైనటువంటి మార్కండేయ మహాముని ఈ యొక్క పాండవుల దగ్గరికి ఒకరోజు వచ్చారు, వారి ఆశ్రమానికి. ఆయనకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన ద్రౌపదిని పాండవులను చూసి ఒకసారిగా నవ్వాడు. నవ్వేసరికి మన ధర్మరాజు కొంచెం విమనస్కుడై బాధపడి, స్వామి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి చాలా బాధపడుతూ ఉన్నారు, నువ్వు చూసి సంతోషిస్తూ నవ్వుతున్నావేంటి స్వామి అని ప్రశ్నించాడు. అప్పుడు నాయన, నేను సంతోషించట్లేదు, ఆశ్చర్యం చెందట్లేదు, ఆనందం కాదు, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు నాకు గుర్తొచ్చాడు. తండ్రి ఆజ్ఞ కోసం లక్ష్మణుడితో కలిసి అరణ్యంలో తిరుగుతున్న సందర్భంలో అతన్ని నేను పూర్వం ఋషిముఖ పర్వతం మీద చూశాను. ఈ రామలక్ష్మణుల్ని పెద్ద పెద్ద మహావీరులు కూడా ఆయన యుద్ధంలో జయించలేరు. అలాంటి వాడు దేవేంద్ర వైభవం కలిగినటువంటి అంత మహావీరుడు కూడా అన్ని భోగాలు విడిచి 14 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉన్నాడు అని చెప్తూ, అప్పుడు ఈ యొక్క మార్కండేయ మహాముని చెప్పాడు, నాకు బలం ఉంది, నేను సర్వసమర్థుడిని అనుకుంటూ కూడా ఎవరో కూడా అధర్మం ఆచరించడానికి వీల్లేదు. ఎంతోమంది ధర్మం కోసం అనేక రకాలైనటువంటి కష్టాలు క్లేశాలు అనుభవించేవారు. నువ్వు కూడా ధర్మబద్ధుడిగా ఉంటూ ఈ యొక్క క్లేశాలు అనుభవిస్తున్నావు. భవిష్యత్తులో నీ ధర్మబుద్ధి వల్లనే నువ్వు తప్పకుండా రాజ్యం పొందుతావు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుని ఆశీర్వదించి ఉత్తర దిక్కుగా ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ద్రౌపదీదేవి తాను పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, వీటన్నిటిని కూడా ఏకరువు పెట్టి ధర్మరాజుతోటి, ఓ రాజా, నీకు అసలు పౌరుషం ఉందా లేదా? నన్ను చూసినప్పుడు కూడా శత్రువుల విషయంలో ఎంత కన్సిడరేషన్ ఏంటి, ఇంత ఓర్పు ఏంటి, నీకు నన్ను చూసినప్పుడు కూడా నీకు పౌరుషం కలగట్లేదా అని చాలా తీవ్రంగా మాట్లాడింది ద్రౌపది. అప్పుడు ధర్మరాజు ద్రౌపది యొక్క కోపాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేస్తూ, పాంచాలి, కోపం చాలా చెడ్డది, ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో కోపావేశంలో ఉన్నవాడికి తెలియదు, అనకూడని మాటలు కూడా అంటారు. ఒక మాట చెప్తాను విను, సుయోధనుడికి రాజ్యం పొందేటువంటి అధికారం లేదు, అందుచేతనే అతడు ఓర్పు లేకుండా ఉన్నాడు. నాకు రాజ్యం మీద సర్వాధికారాలు ఉన్నాయి, అందుచేత నేను ఓర్పు కలిగి ఉన్నాను అన్నాడు. అనగానే మాటమాటికి ధర్మరాజు క్షమాగుణం క్షమాగుణం ఓర్పు అని ఉంటుంటే ద్రౌపది కోపం పట్టలేకపోయింది. అయ్యా మహానుభావ, నీకు నమస్కారం, యజ్ఞాలు చేశావు, లక్షల మందికి భోజనాలు పెట్టావు, దాన ధర్మాలు చేశావు, ఇంత ధర్మాత్ముడు అయి ఉండి చివరికి నీకు జ్యోత వ్యసనంతో సర్వస్వం పోగొట్టుకున్నావు మాతో సహా. ఏమిటిది? ధర్మో రక్షిత రక్షిత అని అంటుంటారు కదా, నిన్ను ఏ ధర్మం రక్షించిందయ్యా అంది ద్రౌపదీదేవి. అప్పుడు ధర్మరాజు అన్నాడు, రాజపుత్రి, ఫలం కోరుకుంటూ నేను కర్మ చేయటం లేదు, ఇవ్వాలి అని ఇస్తున్నాను అంతే. మనకి కర్మ ఫలితం లభించినా లభించకపోయినా కర్మ చేసి తీరాలి, కర్మ ఫలము అనుభవించి తీరాలి అన్నాడు. అన్నప్పుడు భీముడు అన్నాడు, నువ్వు ధర్మం ధర్మం అంటున్నావు కదా, మరి బాహుబలం చూపించడం క్షత్రియ ధర్మం కదా, మనం వెంటనే బయలుదేరి శత్రువులను సంహరించి యుద్ధంలో వాళ్ళని సంహరించేద్దాము, బయలుదేరు, మరి మన క్షత్రియ ధర్మం మనం పాటిద్దాము అన్నాడు. అప్పుడు భీముడి మాటలు విని, ఓ భీమసేన, నీ మాటలతో నన్ను చాలా బాధ పెడుతున్నావు నాయన, చాలా పీడిస్తున్నావు నన్ను. అయితే నేను తప్పు పట్టట్లేదు నిన్ను, ఎందుకంటే మీ అందరికీ కష్టాలన్నీ కూడా కేవలం నా దుర్నీతి వల్లనే వచ్చినాయి. ధర్మరాజు అంటున్నాడు, ఇది కేవలం నా దుర్నీతి వల్ల మీ కష్టాలు వచ్చినాయి, అందుకని నువ్వు అంటున్నా కానీ నేను బాధపడట్లేదు. నేను దుర్యోధనుడి నుంచి మన రాజ్యం తిరిగి లాక్కోవచ్చు అని అంతకంతకీ ద్యూతంలో ఒడ్డుతూ వెళ్ళాను. అయితే దుర్యోధనుడి బదులు శకుని ఆడటం వల్ల, అతను మోసం చేయటం వల్ల నేను ఓడిపోయాను. శకుని కపటంగా ఆడుతూ పందాలు తనకు అనుకూలంగా వేసుకుంటున్నప్పుడు నేను వెనక్కి తగ్గున్నట్లయితే బాగుండేది ఖచ్చితంగా. కానీ ఆ సమయంలో వచ్చినటువంటి కోపము పౌరుషము నన్ను అలా చేయనివ్వలేదు. నువ్వు నన్ను నిందిస్తున్నందుకు నేను బాధపడలేదు, ఇలా జరగాల్సి ఉంది, జరిగిపోయింది, దాన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు? చివరికి మన దాస విముక్తి కోసం ద్రౌపది మనకు ఆధారమైంది. ఆమె మనలందరినీ కూడా ఒడ్డున పడేసింది ఆ రోజున, ధృతరాష్ట్ర మహారాజు ఇచ్చిన వరాలతోటి.
రెండోసారి మళ్ళీ జ్యోతి వాడాము. అప్పుడేం జరిగిందో మీ అందరికీ తెలుసు. సో ఒక్క మాట అంటాను, సరే ఏదో జరిగింది. మీరందరూ ఏం చేస్తున్నారు? నేను వాళ్ళ పందానికి ఒప్పుకొని నేను పందెం ఆడుతూ ఉంటే అందరూ కామ్గా ఊరుకున్నారు, కానీ అప్పుడు మీరేం మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడుంటే అప్పుడు మాట్లాడుంటే అది ఫలితం ఉండేది. అప్పుడు మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు ధర్మరాజు. అప్పుడు భీమసేనుడు మళ్ళీ, లేదు మహారాజా, కాలం చాలా వేగంతో ప్రవహిస్తోంది. 13 ఏళ్ళు అయ్యేసరికి మనం ఉంటామో పోతామో తెలియదు. ఓకే, అందువల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అజ్ఞాతవాస కాలంలో సూర్యుడు ఆకాశంలో తిరుగుతూ కనపడకుండా ఉండటం ఎంత అసాధ్యమో, నీలాంటి ధర్మాత్ముడు అజ్ఞాతంగా ఉండటం కూడా అంతే అసాధ్యము. మనం దొరికిపోతాము. సరే, నీ సంగతి అలా ఉంచు. మరి మా నలుగురు సంగతి ఏంటి? ద్రౌపది సంగతి ఏంటి? వీళ్ళందరినీ ఎట్లా దాచుతావు నువ్వు అజ్ఞాతవాసం సందర్భంలో? వాళ్ళు మళ్ళీ మనల్ని పట్టుకుంటారు. మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, ఒకే అజ్ఞాతవాసానికి మనల్ని బలిపెడతారు. అంతేకాకుండా పూర్వం మన వల్ల అపకారం పొందినటువంటి రాజులందరూ కూడా దుర్యోధన పక్షంలో చేరి మన అజ్ఞాతవాస సమయంలో అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దుర్యోధనుడికి. ఇప్పటికి మనం 13 మాసాల వనవాసం పూర్తి చేశాం. 13 నెలలు. మాసం అంటే సంవత్సరానికి రిప్రజెంటేటివ్. సో మనకి 13 నెలలు అయిపోయింది కాబట్టి 13 సంవత్సరాలు అయినట్టే లెక్క. గడువు పూర్తయినట్టే. ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే, ఏదైనా ఎద్దుకో ఆవుకో ఏదైనా తినిపిస్తే ఆ అసత్యానికి ఆ ప్రాయశ్చిత్వం అయిపోతుంది అనుకుంటే ఆ పని చేసేద్దాం. సో 13 నెలలు అయిపోయింది. 13 సంవత్సరాల కింద లెక్కేసుకొని మనం యుద్ధానికి వెళ్దాము అన్నాడు భీముడు. అనగానే, నాకు అన్నీ తెలుసు, ధర్మం ఏదో అధర్మం ఏదో తెలిసి అధర్మం ఎట్లా చేయమంటావు భీమసేన? దయచేసి అట్లాంటి పిచ్చి పనులు నన్ను చెప్పకు. ఒక్క మాట చెప్తాను విను భీమసేన. నువ్వు చాలా బలగర్వంతో ఆలోచిస్తున్నావు. దుర్యోధనుడి పక్షాన్ని ఎవరెవరు ఉన్నారో తెలుసా నీకు? భూరిశ్రవుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, జలసంధుడు అనేవాడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. అంతేకాకుండా ధృతరాష్ట్ర పుత్రులందరూ కూడా చాలా వీరులు, సర్వ అస్త్రం నిపుణులు. మన చేత ఓడించబడినటువంటి పూర్వపు రాజులందరూ కూడా ఈ రోజున దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా డబ్బుతోటి కానీ, మంచితనంతో కానీ, లేదా వాళ్ళకి రకరకాలైనటువంటి ఎర్రలు వేసి వాళ్ళందరినీ వశం చేసుకున్నాడు దుర్యోధనుడు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున దుర్యోధనుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని నా అభిప్రాయం. భీష్మ ద్రోణ కృపులకు మనమెంతో కౌరవులు అంతే. అయినా కానీ ఈ 13 ఏళ్ల పాటు వాళ్ళు కౌరవుల యొక్క భోజనం తింటారు, దుర్యోధనుడు పెట్టే అన్నం తింటారు. తిన్నప్పుడు ఎవరిని సమర్థిస్తారు? వాళ్ళు మనల్ని సమర్థిస్తారా? దుర్యోధనుడిని సమర్థిస్తారు. వాళ్ళంతటి వీరులు వాళ్ళు. కర్ణుడి సంగతి నాకు తెలుసు కదా. కర్ణుడు ఎంతటి మహావీరుడో మనకు తెలిసిన విషయమే. అప్పుడప్పుడు కర్ణుడిని తలుచుకున్నప్పుడల్లా నాకు రాత్రిపూట నిద్ర కూడా పట్టదు. కర్ణుడిని తలుచుకున్నప్పుడల్లా నాకు రాత్రిపూట నిద్ర కూడా పట్టదు. వీళ్ళందరినీ జయించకుండానే నువ్వు యుద్ధ రంగంలో డైరెక్ట్గా దుర్యోధనుడిని చంపేస్తావా? సాధ్యమేనా అన్నాడు ధర్మరాజు. వెంటనే భీమసేనుడు ఆవేశంగా ఒకసారి మాట్లాడాడు కదా, ఆలోచనలో పడ్డాడు. మౌనంగా ఉండిపోయాడు. ఈ సందర్భంలో మాట్లాడుకుంటున్నప్పుడే మళ్ళీ వ్యాస మహర్షి ఆ సమయానుకూలంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చి ధర్మరాజుతో అన్నాడు అనమాట, ధర్మరాజా, నీ మనసులో ఉన్నటువంటి భయం తెలిసింది నాకు. అందుకనే దాన్ని తొలగించడం కోసమే మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను నేను. ఆ ధనుర్ధరుడైనటువంటి అర్జునుడు యుద్ధంలో శత్రువులను పరిమార్చే కాలం దగ్గరికి వస్తూ ఉంది అని చెప్పి ధర్మరాజు ఒక రహస్య ప్రదేశానికి వ్యాస మహర్షి తీసుకుని వెళ్ళి, ఓ ధర్మరాజా, నీకు ప్రతిస్మృతి అనేటువంటి విద్యను ఉపదేశం చేస్తాను. దాన్ని గ్రహించి అర్జునుడికి దాన్ని ఉపదేశించును. మళ్ళీ దాని సహాయంతో అర్జునుడు ఇంద్రుడు, రుద్రుడు, వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి రకరకాల అస్త్రాలు సంపాదిస్తాడు. ఇతడు ఎవరో కాదు, ఒకప్పుడు నారాయణ మహర్షితో ఉన్నటువంటి నరుడే. ఇతడు దేవతలందరి దగ్గరికి వెళ్ళగలడు. వాళ్ళ నుంచి ఇతడు అస్త్రాలు సాధించి గొప్ప కార్యం సాధించబోతున్నాడు అని చెప్పి, మీరు ఎక్కువగా ఒకచోట ఉండడం మంచిది కాదు, ఇక్కడ మునులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నువ్వు కొన్నాళ్ళ పాటు వేరే వనానికి వెళ్ళు అని షిఫ్ట్ అవ్వమని చెప్పి వ్యాస మహర్షి వాళ్ళకి ఉపదేశం చేశాడు. అప్పుడు
వ్యాస మహర్షి వెళ్ళిపోగానే ఈ యొక్క ధర్మరాజు ఆ రకంగా మరొక వనానికి వెళ్ళడం మంచిది అని చెప్పి వ్యాస మహర్షి ప్రతిస్మృతి అనేటువంటి విద్యను ధర్మరాజుకు ఉపదేశించిన తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఆయన వెళ్ళగానే పాండవులు మళ్ళీ సరస్వతి తీరంలో ఉన్నటువంటి కామిక వనానికి వెళ్ళి కొంతకాలం పాటు అక్కడ నివసించారు. అలా నివసించిన సందర్భంలో ఒకరోజు ధర్మరాజుకి వ్యాస మహర్షి ఉపదేశం చేసినటువంటి ప్రతిస్మృతి విద్య గురించి గుర్తొచ్చి రహస్యంగా అర్జునుని ఒక చోటుకు తీసుకెళ్ళి, మన యొక్క వ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు నాకు ఒక విద్యను ఉపదేశం చేశాడు, నేను దాన్ని ఉపదేశం చేస్తాను, దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే జగత్స్వరూపం మొత్తం కూడా తెలుస్తుంది. నువ్వు ఉత్తరంగా వెళ్ళి ఇంద్రుడి అనుగ్రహం సంపాదించి ఆయన నుంచి అన్ని రకాలైనటువంటి దివ్యాస్త్రాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తాసుర సంహార కాలంలో దేవతలందరూ కూడా తమందరి యొక్క శక్తులు ఆయుధాలు కూడాను ఇంద్రుడికి ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా నువ్వు సంపాదించాలి, నువ్వు దీక్ష వహించి ఇప్పుడే బయలుదేరి ఉత్తరంగా వెళ్ళు అని ధర్మరాజు ఆ యొక్క ప్రతిస్మృతి అనేటువంటి విద్యను అర్జునుడికి ఉపదేశం చేశాడు. అర్జునుడు వెంటనే సకల ఆయుధాలు తీసుకొని ఒక శుభముహూర్తంలో అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు ఉత్తరంగా. అతడు ఒక్క రోజులోనే హిమాలయ పర్వతాలు దాటేశాడు అర్జునుడు. అంతే స్పీడ్తోటి హిమాలయాలు దాటి గంధమాదన పర్వతాన్ని దాటి అనేక దుర్గమమైన అరణ్యాలు దాటి చివరికి ఇంద్రకీలాద్రి పర్వతం అనేటువంటి ఒక పర్వతం దగ్గరికి చేరాడు. మనకి మామూలుగా విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతాన్ని అనుకుంటుంటారు మనం అర్జునుడు తపస్సు చేసిన చోటు కాదు. ఉత్తరంగా హిమాలయ పర్వతాల అవతల ఒక ఇంద్రకీలాద్రి పర్వతం అనే ఒక పర్వతం ఉంది. అక్కడికి వెళ్ళాడు అర్జునుడు. వెళ్ళినప్పుడు అర్జున ఆగు అనేటువంటి ఒక మాట అతనికి వినపడింది. అతను చుట్టూ చూసినప్పుడు ఒక జటాజూటదారనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఒక చెట్టు కింద కనపడ్డాడు. చాలా వెలిగిపోతున్నాడు వర్చస్సుతోటి. అప్పుడు అతను అన్నాడనమాట, నువ్వు ధనుర్బాణాదులు ధరించి క్షత్రియ వేషంతో వస్తున్నావు, ఇది యుద్ధాలు జరిగే ప్రదేశం కాదు, ఇంద్రకీలాద్రి, ధనుసు దూరంగా పడేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమాత్రం చలించకుండా అట్లాగే నిలబడ్డాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నవ్వుతూ, నీ ఇంద్రుడిని నాయన, నీ తండ్రిని ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు నమస్కరించి, నీ నుంచి అస్త్రాలన్నీ కూడా నేను కోరుకుంటున్నాను, నాకు దయచేసి నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఉపదేశం చెయ్యి అని అడిగాడు అర్జునుడు. అప్పుడు మహేంద్రుడు సంతోషించి నవ్వి, నువ్వు ఇంత దూరం వచ్చావు, ఉత్తమమైనటువంటి స్థానానికి వచ్చావు, నీకు అస్త్రశస్త్రాలతో ఏం పని, ఉత్తమమైనటువంటి లోకాలను కోరుకో అన్నాడు. అన్నప్పుడు అప్పుడు అర్జునుడు అన్నాడు, మామూలుగా నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నా అన్నదమ్ముల్ని బంధువుల్ని కూడా వదిలిపెట్టి వచ్చి వాళ్ళకి ఒక ఆశ కల్పించి నేను ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నాకు నువ్వు త్రిలోకాధిపత్యం ఇచ్చినా నాకు అక్కర్లేదు, నాకు అస్త్రాలే కావాలి అన్నాడు అర్జునుడు. అప్పుడు ఇంద్రుడు అర్జునుడికి ధైర్యం చెప్తూ, లయకారుడైనటువంటి పరమశివుడిని ప్రశిక్షణ చేసుకో, ఆయన యొక్క దర్శనం జరిగిన తర్వాత నీకు నేను అన్ని అస్త్రాలు ఇస్తాను అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానం అయ్యాడు. అప్పుడు అర్జునుడు ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఘోరమైనటువంటి తపస్సు చేసిన సందర్భంలో అనేక రకాలైనటువంటి మహర్షులందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి అర్జునుడు తీవ్ర తపస్సు చేస్తున్నాడు, దయచేసి అతన్ని తపస్సు నుంచి మరలుచు అని అడిగారు. అప్పుడు శివుడు అన్నాడు, మీరేం బాధపడకండి, అతని కోరిక నాకు తెలుసు, అతడు ఏదో స్వర్గం కోసమో దీర్ఘాయుష్ కోసమో ఇంద్రపదవి కోసమో చేయట్లేదు, అతను ఒక పర్పస్ కోసం చేస్తున్నాడు, మీరు బాధపడద్దు, నేను అతని సంగతి చూసుకుంటాను అని చెప్పేసి శివుడు కిరాత వేషంలోను, అదేవిధంగా అతని భార్యగా పార్వతీదేవి కూడా తన వేషం మార్చి ఆ యొక్క శివగణాలు రుద్రగణాలు వెంట వస్తుండగా అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నటువంటి అడవిలోకి ఈ శివుడు వెళ్ళాడు. ఆ సమయంలో ధనువు పుత్రుడు అనేటువంటి మూకుడు అనేటువంటి మూకాసురుడు అనమాట, అతడు వరాహ రూపంలోకి వచ్చి అర్జునుడిని చంపడం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడనమాట. అతన్ని చూసినటువంటి అర్జునుడు బాణం ఎక్కుపెట్టబోతుండగా కిరాతుడు రూపంలో ఉన్నటువంటి శివుడు, నేను నా బాణానికి దీన్ని ఎర్రగా వేయదలుచుకున్నాను, నువ్వు కొట్టొద్దు, నేను కొడుతున్నాను దీన్ని అన్నాడు శివుడు. శివుడు మాట పట్టించుకోకుండా అర్జునుడు దాని మీదకి బాణ ప్రయోగం చేశాడు ఆ వరాహం మీదకి. వెంటనే శివుడు కూడా బాణం ప్రయోగించగా ఒక్కసారిగా ఆ వరాహం రెండు వైపులా గుచ్చుకొని ఆ వరాహం మరణించింది. అప్పుడు అర్జునుడు కిరాతుడి వేషంలో ఉన్నటువంటి శివుడితోటి, ఈ రాక్షసుడు వరాహ రూపంతో వస్తున్నప్పుడు, నేను దీని మీద బాణాలు ప్రయోగిస్తున్నప్పుడు నువ్వు బాణప్రయోగం చేయడం వేట యొక్క ధర్మం కాదు, అసలు నువ్వెవరో అన్నాడు. ఇక మాట పెరిగింది, యుద్ధానికి దారితీసింది. అర్జునుడు శరపరంపర కురిపించాడు శివుడి మీద.
కానీ శివుడి దగ్గర ఏ బాణం పనిచేయలేదు, అన్నీ వ్యర్థమైపోయినాయి. అక్షయ తూణీరాల నుంచి బాణాలు రావట్లేదు, అక్షయ తూణీరాలు కూడా ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోయేసరికి అది అగ్నిదేవుడు ఇచ్చినటువంటి అక్షయ తూణీరాలు. ఆశ్చర్యపోయాడు ఎవరు? అర్జునుడు. వెంటనే గాంధీవం ఎత్తి శివుడి తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. అయినా కూడా శివుడికి ఏమీ కాలేదు, అట్లాగే ఉన్నాడు నవ్వుతూ. అప్పుడు చివరికి అర్జునుడు శివుడితోటి మల్లయుద్ధానికి తలపడ్డాడు. కానీ ఏం చేయలేక చివరికి మట్టితో శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ చేసి శివుడిని ప్రార్థించాడు. ప్రార్థించి ఆ లింగం మీద సమర్పించినటువంటి పుష్పమాల ఎదురుకుండా ఉన్నటువంటి కిరాతుడి నెత్తి మీద కనపడటంతో ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు నిజాన్ని గ్రహించి అప్పుడు అపరాధం సహస్రాన్ని క్రియంతే అర్నిశమయ దాసోయం ఇదమా మత్వా క్షమస్వ పరమేశ్వర అంటూ శివుని యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు శివుడు సంతోషించి అర్జునుడిని కౌగలించుకుని, నాయన, నువ్వు పూర్వజన్మలో నారాయణుడి యొక్క సహచరుడైనటువంటి నర మహర్షివి, నువ్వు నరుడివి. బదరికావనంలో అనేక వేల సంవత్సరాల పాటు ఉగ్రమైన తపస్సు చేశావు. ఇంద్రుడి యొక్క అభిషేక సమయంలో నువ్వు కృష్ణుడు కూడాను గాంధీవంతో ఎంతోమంది దానవులను సంహరించారు. నేనే నీ అక్షయ తూణీరాలను నాయ కల్పించాను. ఇదిగో నీ అక్షయ తూణీరాలు, ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, స్వామి, నాకు పాశుపత అస్త్రం ప్రసాదించవు అని అడిగాడు. అప్పుడు శివుడు ఆ అస్త్రాన్ని ఆయనకిస్తూ దీని ప్రభావం గురించి చెప్పి, దీనిని దుర్బలుల మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగం చేయకూడదు, అలా చేసినట్లయితే ఈ పాశుపత అస్త్రం ముల్లోకాలు కూడా దగ్ధం చేస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. అర్జునుడు సవినయంగా పాశుపతాస్త్రాన్ని స్వీకరించి శివుడిని ప్రార్థించాడు. శివుడి యొక్క శరీర స్పర్శ వలన అర్జునుడి శరీరం పూర్తిగా స్వస్థత చెంది రెట్టింపు బలంతో ప్రకాశించింది. అప్పుడు శివుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఈ విధంగా శివుడు అంతర్ధానం చెందిన తర్వాత సాక్షాత్తు పరమశివుడిని నేను దర్శించాను అని అర్జునుడు ఆనంద పారవస్యంలో ఉండగానే అటు వరుణదేవుడు, కుబేరుడు, యమధర్మరాజు, ఇంద్రుడు వారి వారి పరివారాలతోటి అర్జునుడి దగ్గరికి ఇంద్రకీలాద్రి పర్వతం మీద దర్శనమిచ్చారు. వాళ్ళందరూ కూడా అర్జునుడికి అనేకమైనటువంటి అమోఘమైనటువంటి అస్త్రాలందరూ ఇచ్చి, వీటి సహాయంతో నువ్వు శత్రువులను జయిస్తావు అని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత ఇంద్రుడు తిరిగి స్వర్గానికి వెళ్తూ అర్జునుడితోటి, మాతలు నీకు ఒక రథాన్ని తీసుకుని వస్తాడు, ఆ రథంలో ఎక్కి నువ్వు స్వర్గానికి రా, అక్కడ నీకు అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు ఇస్తాను అని చెప్పనేసేసి అర్జునుడిని ఆశీర్వదించి ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి సాహసకృత్యాలు చేశాడు, అక్కడ జరిగినటువంటి తదనంతర పరిణామాలు ఏం జరిగినాయి అనే విషయాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.